నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. అన్న, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా ఇంట్లోనే ఉంటాడు. మెయిన్ క్యాండిడేట్లు ఇద్దరు పోయినా కానీ మిగతా 9 మంది అయినా కానీ ఆంధ్రాలో అసెంబ్లీకి పోయే అవకాశం ఉందా? వైఎస్ జగన్ అసెంబ్లీకి పోకపోవడానికి గల కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవడానికి కారణాలు చాలా సందర్భంలో చూసాం. ఎందుకంటే గతంలో ఈయన ఏదైతే ట్రీట్ చేశాడో ఆ ట్రీట్మెంట్ ఈయన మళ్ళీ కూటమి ప్రభుత్వం ద్వారా ఎదుర్కొంటాడన్న భయం అయితే ఉంటుంది కదా. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు ఎలాగ గౌరవించారో మీరు నా ఇంటికి వస్తే నేను అరే నాగేష్ వచ్చాడని గౌరవిస్తాను. నేను మీ ఇంటికి వచ్చా మీరు నన్ను పట్టించుకోకుండా అవమానపరిచిన తర్వాత నేను మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను అనుకోండి, మీకు అర్థం అవుద్దా అవదా? అమ్మో ఈయన్ని అవమానించాను కాబట్టి ఈయన అందుకే నన్ను పిలుస్తున్నాడు, అమ్మో నేను వెళ్ళనని చెప్పి ఆగిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోవడానికి ప్రధాన కారణం అదే. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఇది మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోవాలి, కానీ ఆయన వెళ్ళట్లే. అంటే వేరే ప్లానింగ్ ఏమైనా ఉందా అన్న ఉద్దేశంలో మిమ్మల్ని అడుగుతుంది. వేరే ప్లానింగ్ అంటే ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే అన్నగారు అసలు బయటికి రారు, ఆ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాడు, ఏదైనా అయితే బెంగళూరు వెళ్తారు తప్ప ఇక్కడే ఉంటాడు. ఆయన అక్కడికే రప్పించుకుని అందరితో మాట్లాడతాడు, ప్రజల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఓడిపోయాడో మరలా పార్టీని పుంజుకునేలా చెయ్యాలి, నెక్స్ట్ ఎలక్షన్స్కైనా గవర్నమెంట్ తెచ్చుకోవాలన్న తాపత్రయంతో ప్రజలతోనే ఎక్కువగా ఉండాలి. ఏదో ఒక స్కీమ్ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా దేనిగో ఉండాలి, ప్రజల్లోకి వెళ్తుండాలి, కార్యకర్తలను కలుస్తుండాలి అని చాలా మంది చెప్పారు. చాలా మంది ఓడిపోయిన తర్వాత కూడా కరణం ధర్మశ్రీ అని పేరేటి జక్కంపూడి రాజా గారు వీళ్ళందరూ స్టార్టింగ్ లోనే చెప్పారు. ఎవరు చెప్పినా కూడా ఆయన వెండట చెప్పుకోవడం, మరి మేబీ అదే కనిపిస్తుంది, ఆయన బయటికి రావట్లేదు. అయితే ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో ఇతను ఇంకో మెయిన్ క్యాండిడేట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి అంటే చాలా పవర్ఫుల్ లీడరు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన ఏం చెప్తే అదే శాసనం. బట్ ఆయన కూడా ఇప్పుడు ఆ చిత్తూరు జిల్లాకి వైసీపీ అధ్యక్షుడిగా ఉండమని అంటే ఆయన సున్నితంగా తిరస్కరించాడు తప్ప యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కూడా బీజేపీ వైపు పక్కచూపులు చూస్తున్నాడని కూడా కొన్ని వార్తలు చూసాం. సరే అది పక్కన పెట్టి ఈ 11 మందిలో వీళ్ళిద్దరు తీస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నందుకు స్థానిక నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలో మౌలిక సదుపాయాల గురించో అసెంబ్లీలో గొంతు విప్పాలా లేదా? ఇన్ని రోజుల సమావేశాల్లో ఒక 30 రోజులు జరిగాయి అనుకుందాం సమావేశాలు. 170 మంది, రోజుకు 4గురికి 5గురికి ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వస్తుందిగా. కానీ పెద్దసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకెవరు చెయ్యెత్తి లేదా అప్పీల్ చేసుకుని నేను మాట్లాడతాను స్పీకర్కి అర్జీ పెట్టుకుంటే స్పీకర్ ఛాన్స్ ఇస్తారు. ఒకసారి కాకపోతే ఒకసారైనా ఇస్తారు. ఎందుకెవరు? మరి జగన్ కాదని పోలేరు కదా. అది అలా అనండి, జగన్ కాదని పోలేరు అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వైసీపీ అధ్యక్షుడు, పైగా ఒకవేళ ప్రతిపక్ష హోదా లేదు కానీ ఒక విధంగా ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు కూడా ఈయనే. ఎందుకంటే అవన్నీ కూటమిలో ఉన్నాయి కాబట్టి. పోనీ ప్రతిపక్ష నేతగా అంగీకరించడం లేదు ఎందుకనంటే కనీసం 10% ఓట్లైనా సీట్లైనా ఉండాలి. అన్ని లేవు, సుమారుగా 17-18 రావాలి. 11 వచ్చాయి. ఈ 11లో ఈయన పెద్దిరెడ్డి గారు తప్పిస్తే మిగతా వాళ్ళు కూడా పక్క చూపులు చూస్తున్నారు, సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గైర్హాజరు అవుతున్నారని కూడా వార్తలు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగా పార్టీ నుంచి తప్పుకోవాలి, పార్టీ నుంచి దూరం అవ్వాలి. ఒకటి సైలెంట్ గానే ఉండాలి, లేదా పార్టీ నుంచి బయటకైనా వచ్చేయాలి. అదే పార్టీ జెండాతో గెలిచారు కాబట్టి అలా వెళ్తే రేపొద్దున పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సస్పెండ్ చేయొచ్చు, మళ్ళీ బై ఎలక్షన్లు ఇవన్నీ వస్తాయి. అందుకు కాముగా ఊరుకుంటున్నారు. కానీ స్థానిక ప్రజలు అన్న రాష్ట్రం మొత్తం ఒక లెక్క ఉంది, మన నియోజకవర్గం మీరు ఉండడం వల్ల మాకు రావాల్సినవి ఏవి రావట్లేదు, మీరు కనీసం అసెంబ్లీకి వెళ్తే మీరు అడిగితే బాగుంటుందని చెప్పి పక్కన కార్యకర్తలు అడుగుతారుగా. అడిగినప్పుడు ఎమ్మెల్యే అరే గెలిచినోడు కదా, ఓడిపోయినోడు ఇంట్లో కూర్చోవడం ఏంటి, నేను వెళ్ళాలి కదా ఒక స్ఫురణకు వస్తుంది కదా. వచ్చినప్పుడు మా అధినాయకుడు వద్దంటున్నాడు, ఇక్కడ నుంచి కార్యకర్తలు దుబ్బేస్తున్నారు అనే ఫీలింగ్ లో ఉంటారు. ప్రజలేమో బయటికి పోతే అడుగుతున్నారు. సో అలాంటప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకప్పటి సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల గారిని అడుగుతున్నారంట, సార్ మీరు చెప్పండి అన్నకి వెళ్తాం, అప్పుడప్పుడు జస్ట్ అటెండెన్స్ అయ్యే వచ్చేస్తాం, మేము ఎక్కడైనా స్పందించాం, ఏం మాట్లాడము అన్నా కూడా మీరు అన్నగారే వద్దన్నాక మీరు వెళ్ళడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ మీరు వెళ్ళినా మీడియా వాళ్ళు ఒప్పుకోరుగా, వెంటనే మీడియా పాయింట్లో పట్టుకుంటారు. మీ నాయకుడు అసలు ఎవరిని వెళ్ళొద్దు అన్నాడు, ఆయన కూడా రావట్లేదు, మీరు రావడంలో ఉద్దేశం ఏంటి అంటే మీరు పార్టీ మారుతున్నారా లేదా మీ అన్నగారిని ఎదిరిస్తున్నారా, మీరే 100 క్వశ్చన్లు ధిక్కార స్వరం వినిపించిపోతున్నారా, ఇట్లా అవన్నీ వస్తాయి. వచ్చితే అబ్బాయి ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి ఎట్లాగూ గవర్నమెంట్ లో ఉన్నవాడికి ఇటు రాలేడు ఇప్పుడు, ఎందుకంటే కూటమికి వాళ్ళకే
సరిపోయే ఎమ్మెల్యేలు ఉన్నారు, పోనీ వేరే పార్టీ చేంజ్ అవ్వలేడు, అయినా కూడా వాల్యూ ఉండదు. అవును. అటు ఈ వైసీపీలో కొనసాగలేక, అటు కూటమిలోకి వెళ్ళలేక, ఈ 9లో 2 గోడ మీద పిల్లి లెక్క అటో ఇటో దూకుదా అని చెప్పి 9 మందిలో ఒక 2-3 ఉన్నట్లు. ఇప్పుడు కాదు, ఇది గవర్నమెంట్ వచ్చిన నెల రోజులకి ఈ వార్త వినబడింది. ఆ, ఇది కూడా రాయలసీమకి చెందిన వాళ్ళే. మీరు అన్నట్టు ఆ 2-3 ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉన్నారు. అవును, ఆ పేర్లు అనవసరం, గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అంతెందుకండి, గోడ మీద పిల్లులు ఏంటి, ఖచ్చితంగా వెళ్ళిపోతారు కూడా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, దగ్గర బంధువు. మరి ఆయనే జనసేనలోకి వచ్చేసారుగా, చేరిపోయారుగా. ఓకే. డైరెక్ట్ గా టీడీపీని జనసేనని ఎవరైతే అటాక్ చేశారో, మరీ నోటికి వచ్చినట్టుగా మిగతా సోషల్ మీడియాలో మాట్లాడినట్టుగా మాట్లాడారో, వాళ్ళు మాత్రం ఎందులోకి వెళ్ళలేరండి. మిగతా గౌరవంగా ఉండి పద్ధతిగా, విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా, మీరు మీ పరిపాలన అంతా వేస్ట్, కనీసం ఒక్క పథకం చేయలేదు అని అలా మాట్లాడచ్చు. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ నోటు మీద వేలేసుకుని ఇంట్లోకే పరిమితమయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా టీడీపీలోకి డైరెక్ట్గా వెళ్ళే ధైర్యం చేయలేకపోయినా ఇటు బీజేపీలోకో జనసేనలోకో మెల్లగా పావులు కదుపుతున్నారు. మీరు అన్నట్టు ఆ 2-3 గోపీలు ఉన్నారు, గోడ మీద పిల్లులు ఉన్నాయి. అది ఏ క్షణాన్ని, ఇప్పుడు కాకపోతే రేపు పండగ తర్వాత అయినా జంపు జల్లాని తెలవదు. లేదా ఇప్పుడు ఎవరైనా అంతే కదండి, ఎవరు సేఫ్ జోన్, మిత్రపక్షాలే కదా. ప్రభుత్వంలో ఉన్నట్టే కదా కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన. కాకపోతే టీడీపీ సింహభాగం, జనసేన మెయిన్ పార్ట్. అట్లాగా మీరు అన్నట్టు ఎటు దూకినా ప్లస్సే. కాబట్టి ఒకవేళ గతంలో ఈవిడైనా మిస్టేక్స్ చేసినా వీడికే ఇబ్బందులు ఉండవు. అమ్మో నా మీద కేసులు వేస్తారేమో, అరెస్ట్ చేస్తారని భయం అక్కర్లేదు. అంటే కొంతమంది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అని అంటున్నారు కదా, వాళ్ళు చేసిన తప్పులే తవ్వుకుంటుంటే అలా వస్తున్నాయి. నిజంగా కూటమి కక్ష సాధింపు కానీ చేస్తే ఇప్పటికి సగం పైన లోపల ఉండాలి. అవును, సరే ఎందుకులే. ఈవెన్ చెప్పాను కదా, పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారు కూడా బీజేపీ వైపు కొంచెం ఫేవర్ గా ఉంటున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఉండొచ్చండి, ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదు. ఇవాళ మిత్రుడుగా ఉన్నప్పుడు రేపు శత్రువు అవ్వచ్చు, ఇవాళ శత్రువుగా ఉన్నాడు రేపు మిత్రుడు అవ్వచ్చు. ఏది కలిసి అయినా పనిచేయచ్చు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఏదైనా జరగచ్చు. బట్ మీరు అన్నట్టు ఆ 2-3తో పాటు మిగతా 9 మందిలో ఇంకా 4-5 అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూద్దాం మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మాటని ధిక్కార స్వరంతో ముందుకెళ్తారా, లేదా మనకెందుకులేని సైలెంట్ గా ఊరుకుంటారో చూడాలి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినా కానీ వీళ్ళు గట్టిగా అయితే ఏం మాట్లాడలేరు. గట్టిగా కాదు, అసలు మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్కి ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్రాలో. అవును, అంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ పాలన చక్కగా ఉండాలంటే ప్రశ్నించే ఉండాలి. నేను అందుకే ముందే చెప్పాను, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సద్వినియోగం. ఆయన నిజంగా ఆయనకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోయినా వెనక వరుసలో కూర్చున్నా చెయ్యెత్తి అడుగుతూ ఉండాలి. బయటకు వచ్చి ఏం చెప్పాలి, నేను ఇన్నిసార్లు చెయ్యెత్తినా, ప్లకార్డు పట్టుకొని స్పీకర్ పోడియం వరకు పోయాను, అయినా నాకెవరు అవకాశం ఇవ్వలేదు, చూడండి ప్రజలారా అంటే ఆయనకి ఎంత సానుభూతి, ఎంత క్రేజ్ వస్తుంది. వెళ్ళి సత్తా తేల్చుకొని అప్పుడు మీడియా పాయింట్లో మాట్లాడాలి. వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ఇంట్లో నుంచి మాట్లాడితే అసలు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఓకే అన్న, రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అన్న. థ్యాంక్ యూ.